మేత్రాసన సేవ్ ఆ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ రాయపిల్లి జయ వీరఘట్టం విచారణ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి 5వ తారీఖున జనరల్ ఆడియన్స్ లో జూబిలీ సంవత్సరపు ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేవుని క్రీస్తు మన ఆశ అనే అంశం మీద ప్రసంగం చెప్పారు పోప్ ఫ్రాన్సిస్ గారు. జనవరి 30వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన మరిగిరి పుణ్యక్షేత్రంలో బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీకాకుళం మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాత మహోత్సవము. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ ఆందోని దాస్ పిల్లి గారు, ఫాదర్ అల్లం విజయరెడ్డి గారు ఈ కార్యక్రమంను పర్యవేక్షించారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు భువనేశ్వర్లో జరిగిన CCBI సమావేశాలు హాజరయ్యారు బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు. ఫిబ్రవరి 2వ తారీఖున తూడి విచారణ తూడి గ్రామంలో ఫాదర్ జ్ఞాన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కానుకమాత పండుగ మహోత్సవం. ఫిబ్రవరి 4వ తారీఖున రాజాం విచారణలో తన మొదటి దివ్యబలి పూజను సమర్పించిన ఫాదర్ క్రాంతి గారు. ఫిబ్రవరి 6వ తారీఖున కెథడ్రల్ విచారణలో తన మొదటి దివ్యబలి పూజను సమర్పించిన ఫాదర్ గుణశీలన్ గారు. చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో. పాలవలస విచారణ లూర్దు మాతా యాత్ర మహోత్సవం. రండి, తరలి రండి, తల్లి లూర్దు మాత దీవెనలు పొందండి. త్రిదిన ప్రార్థనలు మరియు దివ్య పూజ బలి కార్యక్రమ వివరములు. మొదటి రోజు 7/2/2025 శుక్రవారం గురుశ్రీ పువ్వుల జీవనబాబు ఎర్ర సామంత వలస విచారణ కర్తలు. రెండవ రోజు 8/2/2025 శనివారం గురుశ్రీ సొండి జైరాజ్ మిషన్ ఇన్ ఆస్ట్రియా. మూడవ రోజు 9/2/2025 ఆదివారం గురుశ్రీ పెద్దింటి సుందర్ పాలకొండ విచారణ కర్తలు. పర్వదినాన కార్యక్రమ వివరములు. తేదీ 11/2/2024 మంగళవారం సాయంత్రం 3:30 మరియామాత తేరుతో పుర ప్రదర్శన. 4:30 నూతన లూర్దుమాత మండపం ఆశీర్వాదము. 5 దివ్య పూజా బలి. ప్రధానార్చకులు శ్రీకాకుళం పీఠాధిపతులు శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ గారు, PIME. 25 వసంతాల గురుత్వ రజిత జూబ్లీ గురువులు గురుశ్రీ K. థామస్ రెడ్డి, గురుశ్రీ P. చార్లెస్. నూతన గురువులు గురుశ్రీ M. క్రాంతి, గురుశ్రీ G. ప్రదీప్, గురుశ్రీ గుణశీలన్ మరియు పలువురు గురువులచే సమిష్టి దివ్య పూజాబలి సమర్పణ. అందరూ ఆహ్వానితులే. ప్రేమతో ఆహ్వానించువారు విచారణ గురువు గురుశ్రీ B. మహేంద్ర, కన్యస్త్రీలు మరియు కార్యవర్గం, పాలవలస విచారణ. వెల్కమ్ బ్యాక్. జనవరి 30వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం మరిగిరి పుణ్యక్షేత్రంలో బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీకాకుళం మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాత మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ ఆంతోనీ దాస్ పిల్లి గారు, ఫాదర్ అల్లం విజయరెడ్డి గారు ఈ కార్యక్రమంను పర్యవేక్షించారు. లక్షలాది మంది పైగా విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరు ప్రదర్శన, అఖండ జపమాల ధ్యానం, పవిత్ర దివ్యబలి పూజల వంటి కార్యక్రమాల ద్వారా ఈ పండుగ ఘనంగా జరిగింది. క్రైస్తవుల సహాయమాత శక్తిగల తల్లి, ఆమె ప్రార్థనా సహాయం గొప్పది అన్నారు బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు. బిషప్ పిల్లి ఆంతోనీ దాస్ గారు మరియా సహకారిణి అని
వాక్య పరిచర్యలో అన్నారు. సాంస్కృతిక మరియు సన్మాన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖున జనరల్ ఆడియన్స్లో జూబిలీ సంవత్సరపు ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేవుని క్రీస్తు మన ఆశ అనే అంశము మీద ప్రసంగం చెప్పారు పోప్ ఫ్రాన్సిస్ గారు. క్రీస్తులో ఆశ ఫలించేది అన్నారు. యేసులో విశ్వాసము నిరాశ కలిగింపని నిరీక్షణ అని ప్రబోధించారు పోప్ ఫ్రాన్సిస్ గారు. This is from Et se rendit. Elle entra dans la maison de Zacharie. Francia e dal Belgio, in particolare la diocesi di Bordeaux. The Virgin Mary's. I encourage you to be joyful in hope, strong in tribulation, persevering in prayer, and attentive to the needs of your brothers and sisters. జనవరి 27 నుండి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు భువనేశ్వర్లో జరిగిన CCBI సమావేశాలు హాజరయ్యారు బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు. భారత నలుమూలల నుండి బిషప్లు వందల సంఖ్యలో హాజరయ్యారు. బిషప్ రాయరారా విజయ్ కుమార్ గారు జూబిలీ సంవత్సర ప్రాధాన్యతను తెలియజేస్తూ జూబిలీ వస్త్రాలు మరియు రంగుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అనేక ఆధ్యాత్మిక విషయాలపై చర్చలు జరిగాయి అని బిషప్ గారు తెలియజేశారు. With morning prayer and in the Holy Eucharist, they especially remembered those who had sacrificed their lives in witnessing the faith. They invited all. The validatory function was a moment to acknowledge the tireless efforts ఫిబ్రవరి 2వ తారీఖున తూడి విచారణ తూడి గ్రామంలో ఫాదర్ జ్ఞానప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కానుకమాత పండుగ మహోత్సవం. ఈ కార్యక్రమంలో భాగంగా సిల్వర్ జూబ్లీ గురువులు ఫాదర్ చార్లెస్, ఫాదర్ థామస్ రెడ్డిల జూబ్లీ వేడుకలను జరిపారు. వందలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. దివ్య బాలయేసుని ఈ లోకానికి అందించడమే దేవమాత ఇచ్చిన అతి ముఖ్యమైన కానుక అన్నారు ఫాదర్ చార్లెస్ గారు. సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మరియా జోజప్ప గారు మనకు ఆదర్శంగా ఉంటూ నా దూతను పంపుదును. బిడ్డ మొదటి బిడ్డ మగబిడ్డ అయితే 40 రోజుల తరువాత కొప్పర ప్రసాదరావు, సుభాషినమ్మ వారి కుటుంబ సభ్యులు చాలా. మరి మన క్యాటకిస్ట్ మాస్టర్ మీద కూడా కుమ్మరించబడాలని ప్రభు సన్నిధానంలో ఆ చిన్నారి బిడ్డలకు ఇప్పుడు స్వర్గీయ ప్రసాదమును పుచ్చుకొని ఫిబ్రవరి 4వ తారీఖున రాజాం విచారణలో
తన మొదటి దివ్య బలి పూజను సమర్పించిన ఫాదర్ క్రాంతి గారు, విచారణ గురువులు ఫాదర్ హైజక్ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తన మొదటి దివ్య బలి పూజను సమర్పించడం పట్ల ఫాదర్ క్రాంతి గారు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి 60 మంది గురువులు, 30 మంది కన్యశ్రీలు హాజరయ్యారు. వందలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ దివ్య బలి పూజ ఘనంగా జరిగింది. వాక్య పరిచర్య మోన్సిగ్నోర్ బోగి బాలపుష్పరాజు గారు చేశారు. గురుత్వం యొక్క విలువలు గురించి బోధన చేశారు. సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఫాదర్ క్రాంతి గారు వచ్చినటువంటి గురువులకు, కన్యశ్రీలకు మరియు విశ్వాసులకు తన హృదయపూర్వక స్పందన, కృతజ్ఞతలు అందజేశారు. పుత్ర పవిత్ర యోర్దాను నదిని దాడుటకు మట్టి పాత్రలమంటి వారమే ఆయనను అప్పగించిన. కేవలం మానవులమైన మా వలన మాత్రం జరగటం లేదు. ఎందుకంటే మేము కూడా అందరిలాంటి ప్రాంతము. దయచేసి ఫిబ్రవరి 6వ తారీఖున కెథీడ్రల్ విచారణలో తన మొదటి దివ్య బలి పూజను సమర్పించిన ఫాదర్ గుణశీలన్ గారు, విచారణ గురువులు ఫాదర్ పాల్ భూషణ్ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తన మొదటి దివ్య బలి పూజ సమర్పించడం పట్ల ఫాదర్ గుణశీలన్ గారు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి 12 మంది గురువులు, 20 మంది కన్యశ్రీలు హాజరయ్యారు. వందలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ దివ్య బలి పూజ ఘనంగా జరిగింది. వాక్య పరిచర్య మోన్సిగ్నోర్ దూసి దేవరాజు గారు చేశారు. గురుత్వం యొక్క విలువల గురించి బోధ చేశారు. సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఫాదర్ గుణశీలన్ గారు వచ్చినటువంటి గురువులకు, కన్యశ్రీలకు మరియు విశ్వాసులకు తన కృతజ్ఞతలు అందజేశారు. పుత్ర నేను నిన్ను ఎన్నుకొంటిని విషయము మరింత స్పష్టమగుచున్నది. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో నూతన గురువుల తరపున మనందరి తరపున మహిమలు కలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.